వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి వేళ ఎవరైనా చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథం అన్నారు. పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. కోడి పందాలు, గుండాట, పేకాట వంటి జూదాలు ఆడినా నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల మనోభావాలు కించపరిచేలా, రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని హెచ్చరించారు. సంక్రాంతి దృష్ట్యా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సంక్రాంతి వేళల్లో కోడి పందాలు గాని, జూదం సంబంధించి పలు వివిధ జూదాలు గాని ఆడకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మనం ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. మనతో పాటు సిఐ గారు కాశీ విశ్వనాథం గారు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, మనం ప్రస్తుతం చూసినట్లయితే సంక్రాంతి వేళల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, కోడి పందాలు కూడా జూదం లాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈస్ట్ గోదావరిలో కానీ మన స్టేట్ లో కానీ కొన్ని సంక్రాంతి అప్పుడు ఈ కోడి పందాలు వేస్తారు. అవన్నీ కూడా చట్ట విరుద్ధంగా చేసే పనులు. ఆనరబుల్ హైకోర్టు వారు ఆల్రెడీ ఇప్పటికే జడ్జిమెంట్ ఇచ్చున్నారు. ఆర్డర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తహసీల్దార్ గారి దగ్గర మా అందరికీ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ అయింది. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసాం. ఇప్పటికీ ఎక్కడైనా చిన్న చిన్న బరువులు అయ్యి ఇలా ఏర్పాటు చేసుకుని అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేస్తాం. జేసీబీలు పట్టుకెళ్ళి అందరికి వాళ్ళ నోటీసులు సర్వే చేయటం, అట్లాగే వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్షన్ తప్పకుండా తీసుకుంటామని చెప్పాం. ఒకవేళ పొరపాట్లు ఉండవు, చట్టపరుల పొరపాట్లు ఉండవు, చట్ట ప్రకారం శిక్షలే తప్ప ప్రతి ఒక్కరు కూడా ఆనందం. ఇవన్నీ కోడి పందాలు, గుండాట, పేకాట ఈ జోలికి వెళ్ళకోకుండా మీరందరూ కూడా సంక్రాంతి సందర్భంగా చక్కగా సాంప్రదాయమైన ముగ్గుల పోటీలు ఇలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి తప్ప ఇప్పుడు కూడా ఇవి మనకి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇట్లా పార్టిసిపేట్ చేయడం, గొడవలు జరగటం, అక్కడ కత్తులు కట్టేవాళ్ళు ఈ ఉంటాయి. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా మనకి డెత్స్ కూడా జరిగినాయి. మన జిల్లా కాకపోయినా ఇతర చోట్ల కూడా చాలా చోట్ల జరిగినాయి. ప్రజలందరూ కూడా వీటి జోలికి వెళ్ళకుండా ఈ ఏదైతే మూగ జీవాలు ఉన్నాయో వాటిని హింసించకుండా చట్టం కూడా ఉంది మనకి, జంతు హింస నిరోధక చట్టం 1960 ప్రకారంగా ఏ ఒక్కరు ఈ చట్టాన్ని వ్యతిరేకించి ఈ టైప్ ఆఫ్ కార్యక్రమాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ముందు మేము మ్యాక్సిమం ప్రివెంట్ చేస్తున్నాం. మా కనులు గప్పి కానీ ఇంకేదైనా వస్తే కానీ చట్ట ప్రకారం పక్కా ఇంప్లిమెంట్ చేస్తాం. అందులో తిరిగేలేదు. ఆల్ ఆఫీసర్స్ కూడా కమిట్మెంట్తో ఉన్నారు. ప్రతి ఒక్కరు 24/7 కూడా కష్టపడతాం మేము. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన సాంప్రదాయమైన సంక్రాంతిని జరుపుకోవడానికి చక్కగా వెహికల్స్ లాట్లో వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వేగంగా ఒక్కరు రావద్దు, స్పీడ్ని అవాయిడ్ చేయండి. చాలా చక్కగా సాంప్రదాయ పద్ధతిలో చక్కగా స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ మీ గమ్యస్థానాల్ని చేరుకోవాలి. ప్రతి వాళ్ళు ఎక్కడ నిద్ర వస్తే కూడా 1 గంట 2 గంటలు పక్కన ఆపి చక్కగా మీరు ఆపడం కూడా ఏదైనా పెట్రోల్ పంప్స్ దగ్గర కానీ ఖాళీ ప్లేస్లో పెట్టుకుని అక్కడ లంచ్ డిన్నర్ అట్లా చేసి చక్కగా ఫ్యామిలీస్తో మాట్లాడుకుంటూ రండి దయచేసి. తప్ప ఏ ఒక్కరు కూడా చిన్న కునుకుపాటు ఆ ఫ్యామిలీని చిందరం చేసేస్తుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నిద్ర వస్తే ఆగండి, నిద్ర లేనప్పుడే జర్నీ చేయండి. ఈ టోల్ గేట్స్ దగ్గర వాటి దగ్గర కూడా క్రమశిక్షణగా పాటించి సరిగ్గా గమ్యం చేరండి. సరిగ్గా చూసుకోండి. ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మనకి గూగుల్లో ఆల్రెడీ మనకి ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ఉన్న అక్కడ కొంచెం అవాయిడ్ చేస్తే ఈ రూట్స్ ఉంటాయి విలేజ్లు అంట, ఆ రూట్స్ అంతా చిన్న చిన్న రూట్స్ అంతా కూడా తెలుసున్న వాళ్ళు రండి. మళ్ళీ తెలియకోకుండా మళ్ళీ మధ్యలో ఇరుక్కోవటం అట్లా జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ లేని సమయంలో మ్యాక్సిమం జర్నీ చేయండి. పిల్లల్ని వాళ్ళని జాగ్రత్త. లేదండి, ఆల్రెడీ మేము ఎండి వారు, ఎంఆర్ఓ వారు, మేము అందరూ కూర్చొని ప్రతి ఒక్కరికి నోటీస్ సరి చేస్తున్నాం. ఏదైనా ఒక అకేషన్ ఉంది, పొలిటికల్ మీటింగ్ ఉంది, ఏదైనా బర్త్డే ఉంది, ఆ ఒక్కరోజు ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. కన్సర్న్స్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ పంచాయతీ కానీ తీసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ వాళ్ళే అండర్టేకింగ్ కూడా తీసుకుంటే వెరీ నెక్స్ట్ అయినా వాళ్ళు క్లియర్ చేసేయాలి. వాళ్ళు పట్టుకోవాలి తప్ప లేకపోతే ఎండి గారు, ఎంఆర్ఓ గారు కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. మా పరిధిలో అయితే మ్యాక్సిమం మేము రిమూవ్ చేపిస్తున్నాం ప్రాపర్ వేలోని. తప్ప పోలీసు వెళ్ళి దౌర్జన్యం మేము తీయటం అట్లా జరగదండి. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు కాబట్టి కోఆర్డినేట్గా చేస్తున్నాం. ఇక్కడ మాకు రాజమహేంద్రంలో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ప్రాపర్గా అన్నీ కూడా ప్రాంప్ట్గా జరుగుతాయండి. అలాగే మనకి ఈ ఏదైతే ఉందో మనమేమో సంక్రాంతి పండుగల్ని జరుపుకుంటూ ఉంటాం. బయట కొంతమంది వస్తువులు, డబ్బు ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు.
మన బీరోలో పెట్టామని మన సేఫ్గా ఉంటుందని అట్లాంటి ఏమి వద్దండి. మనం చేసే పనిలో మనం ఉంటే ఈ దొంగలు ఆ వేలో వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదైనా డబ్బు కానీ లేకపోతే బంగారు వస్తువులు కానీ వాల్యుబుల్ ఎనీ డాక్యుమెంట్స్ కానీ ఉంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్స్ని అప్రోచ్ చేయి. లాకర్స్ ఆటోమేటిక్ మీకు ఉండే ఉంటాయి. చాలా మందికి ఉంటే జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడే కదా 1 అవర్లో వచ్చేస్తాం, లేకపోతే పూటలో వచ్చేస్తాం, ఒక రోజులో వచ్చేస్తాం అంటే ఆ ఒక్క గంట చాలు, ఆ ఒక్క పూట చాలు, ఆ ఒక్క రోజు చాలు అఫెన్స్ అవడానికి. మనకు ఒక్కసారి పోయిన వస్తువు పోలీస్ కష్టపడతారు, రికవరీ చేస్తారు. అవి ఎప్పటికి అవుతాయో తెలియదు. అదృష్టం బాగుంటే అవుతుంది. మేము కూడా టెక్నాలజీ పరంగా వెళ్తున్నారు, సీనియర్ ఆఫీసర్ అందరూ మానిటర్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం రికవరీస్ అవుతున్నాయి. కానీ పోగొట్టుకోకుండానే మన పండగ వాతావరణం మనం ఎంజాయ్ చేయాలి తప్ప, పండగని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు తప్ప మళ్ళీ ఇట్లా ఏదైనా అఫెన్స్ అయితే మన మనసు అంతా కూడా దాని మీదే డైవర్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాకర్స్ పెట్టుకోండి. అందులో పోలీస్ వ్యవస్థ కూడా LHMS అని ఒక లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒక ఎక్విప్మెంట్. మీరు ఏదైనా ఊరు వెళ్తే 1 డే కానీ 1 వీక్ కానీ 1 మంత్ వరకు కూడా మా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేమన్నీ కూడా ఎక్కడైతే మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, మీకు చెప్తానండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీరు చేస్తే మా కానిస్టేబుల్స్ మా టీమ్ వచ్చేసి ఎక్విప్మెంట్ 24/7 ఇక్కడ కూడా సర్వేలెన్స్ ఉంటుంది. దాని మీద అబ్జర్వేషన్ ఎవరైనా మోషన్ క్యాప్చర్ జస్ట్ అట్లా బల్లి అలా మూవ్ అవుతున్నా కానీ మా వాళ్ళు వెళ్ళి వెరిఫై చేస్తారు. అంత పగడ్బందీ వ్యవస్థ ఉంది. దయచేసి దాన్ని యూటిలైజ్ చేసుకోండి తప్ప బంగారు విలువైన వస్తువులు పోయాక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం ఆ టైప్ ఆఫ్ మీరు ఎవ్వరు కూడా గాబరా పడద్దు. దీన్ని యూటిలైజ్ చేసుకోండి మంచిగా. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. అయితే ఎవరు కూడా కోడి పందాలు కానీ జూదం వైపు వెళ్ళకూడదని సంప్రదాయబద్ధంగానే ఈ సంక్రాంతి జరుపుకోవాలని సిఐ గారు తెలుపుతున్నారు. కెమెరామెన్ హరికృష్ణతో KVB సత్యనారాయణ, YK న్యూస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.